అంగ సాముద్రికం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. అంగ సాముద్రికంలో ఏవేవి ఉంటే ఎలా ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది ఒకసారి చూద్దాం. నుదురు ఎడల్పు ఎక్కువగా ఉన్న వారి యొక్క నుదురు ఎక్కువగా ఉన్న వారికి శరీరాన్ని కష్టపెట్టే వృత్తుల్లో ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరు మేధాశక్తి ఎక్కువ కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఏ కార్యక్రమాలు చేసినా ఏది చేసుకున్నా కూడా వీరు కష్టంతో ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొన్ని విషయాల్లో ఆలోచన కానీ సమ్మోహనంగా మాట్లాడతారు. అంటే మాట్లాడే విషయాలు సమ్మోహనంగా కనపడతారు కానీ అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు కూడా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. నుదురు ఎక్కువగా ఉన్న వారి యొక్క జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ తల నుదురు ఎక్కువగా ఉన్న వారికి ఈ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కానీ వారి జీవితంలో కొంత టైం పోయిన తర్వాత అంటే ఓ 40-45 ఇయర్స్ దాటిన తర్వాత కొన్ని మంచి లైఫ్లు కూడా సాధించి మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఈ నుదురు ఎక్కువగా ఉన్న వారి యొక్క జాతకంలో చాలా బాగా కనపడుతుంది అని చెప్పవచ్చు. రెండవది ఈ నుదురు భాగాన్ని మనం వివరంగా చూసుకుంటే నుదురు భాగంలో రెండో విషయం ఏంటంటే కొంతమందికి నుదురు భాగం చిన్నగా ఉంటుంది. ఈ నుదురు భాగం చిన్నగా ఉన్న వారికి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఏ పని అనుకున్నా కూడా తొందరగా చేయగలిగినంత పనులు ఉన్నా కూడా చేయలేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ నుదురు భాగాన్ని తక్కువగా చిన్నగా ఉన్నవారికి ఇంకొక మైనస్ ఏంటంటే తొందరగా వ్యక్తుల యొక్క ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉండే అవకాశం. నుదుటి భాగంలో లలాటము కూడా బాగుంటుంది. అంటే నుదురు ఎత్తుగా ఎక్కువగా ఉన్న వారికి ఏంటంటే ఏ పని అనుకున్నతో పాటు ప్లస్ ఆయుష్ స్థానం చాలా బాగుంటుంది. అంటే వీరికి దీర్ఘాయుష్వంతులై ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే నుదురు అనేది ఎవరికైతే బాగా ఉండి కొంచెం చిన్నగా ఉన్న వారికి దురదృష్టము కొంచెం కష్టం ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంతమందికి నుదుటి భాగంలో నల్లటి మచ్చలు కలిగి ఉంటారు. అంటే నల్ల మచ్చలు ఎక్కువగా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ నల్ల మచ్చలు కలిగిన వారికి కొన్ని గ్రహాలు ఇబ్బందులు అంటే ఏళ్ళాడి శని వచ్చినా కొంత ఇబ్బందులు వచ్చినా కూడా నలుపు ఎక్కువగా వచ్చే అవకాశం నుదుటి మీద ఎక్కువ కలిగి ఉంటారు. కొంతమందికి ఇది ఏళ్ళాడి శని లేకపోయినా కూడా కొంతమందికి నలుపు ఎక్కువ కనపడుతుంది. ఈ నలుపు ఉన్నోళ్ళు శరీరాన్ని కష్టపెట్టే తత్వం కలిగి ఉంటారు. శరీరంతో ఎక్కువగా కష్టపడి ఆ పనుల వృత్తుల్లో ముందుకెళ్లే అవకాశాలు కలిగి ఉంటారని చెప్పొచ్చు. వీరికి నుదురు భాగం అనేది తక్కువగా ఉండి కొంచెం తక్కువగా ఉంటే ఎక్కువ లేకుండా తక్కువగా ఉంటే సంకుచితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే ఏ పని అనుకున్నా కూడా కొంత అండర్గ్రౌండ్ లెవెల్లో కొంత చిన్న మైండ్తో చిన్న మనసుతో ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. నుదుటి మీద కొంతమందికి రాతలు కనపడుతుంటాయి. ఈ రాతలు కనపడ్డ వారికి అంటే గీతలు కనపడుతుంటాయి. ఈ గీతలు కనపడ్డ వారికి ఆయుష్ పరిమాణం రెండూ కూడా చెప్పడానికి అవకాశం ఉంది. అంటే ఎంతవరకు ఆయుష్ ఉంటుంది, ఈ ఆయుష్ ఎంతవరకు వెళుతుంది, ఇలాంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎవరికైతే నుదుటి భాగంలో ఏ రేఖలు ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటిది అనేది ఒకసారి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం.